మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ బ్యాంక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి, ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజు హాజరైన వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకుని వాహనదారులను ఆపి వారికి హెల్మెట్ ఇచ్చి మళ్లీ తిరిగి 24 గంటల్లో హెల్మెట్ తెచ్చి ఇవ్వాలని వాహనదారులకు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి మాట్లాడుతూ సిపి అవినాష్ మహంతి మరియు డీసీపీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. హెల్మెట్ పెట్టుకోవడం భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ సర్దార్ నాయక్, అల్వాల్ ట్రాఫిక్ సిఐ శంకరయ్య మరియు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పక్కనే ఉంది సార్. తక్కువ ధరకు ఐఎస్ఐ మార్పు ఉండాలి. చెప్తాం సార్, ఐఎస్ఐ మార్పు ఉండాలి. పెట్టుకోవాలి. గ్లాసెస్ తీస్తే పెట్టాలి. ఉంది కదా, ఈ బందీ లేదు, యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. వచ్చేస్తాం. లూజ్ చేసుకొని పెట్టుకోండి. లోపల లూజ్ చేసి పడిపోతే మళ్ళీ పనికిరాము కాబట్టి మీరందరూ మనం మల్కాజ్గిరిలో మా సిటీ గారు ఇందులో పెట్టుకో ఎందుకోసం అంటే సర్కార్ వేరే మళ్ళీ మేము స్కానింగ్ చేస్తాము. ఇంకోటి అది కింద బెల్ట్ పెట్టుకో, లగాలి. శాతం మాకు హెల్మెట్ లేకనే చనిపోతున్నారన్న ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు అవినాష్ మహంతి గారు, మా డీసీపీ రాహుల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క హెల్మెట్ బ్యాంక్ అనేది మల్కాజ్గిరి కమిషనరేట్లో ముందు మన గోపాలపురంలో, తర్వాత బేగంపేటలో, మల్కాజ్గిరిలో, తర్వాత తిరుమలగిరిలో పెట్టడం జరిగింది. హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టడం లేదు. ఆ హెల్మెట్ పెట్టడానికి ప్రోత్సహించడానికి గాను మేము ఇక్కడ హెల్మెట్ లేని వాళ్ళకందరికీ కూడా వాళ్ళని ఆపి వారికి ఒక హెల్మెట్ను అప్పుగా ఇస్తాము. ఆ హెల్మెట్ను వాళ్ళు 24 అవర్స్లో రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఆ హెల్మెట్ కూడా మేము శానిటైజ్ చేయడము, వాళ్ళు జాగ్రత్తగా పెట్టడము, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పోలీసు వారి గురించో ఎవరి గురించో కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, వివిధ చోట్ల కూడా వెళ్ళాలి అంటే కంపల్సరీ ప్రాణాలతో తిరిగి రావాలనే ఉద్దేశంతో మా డీజీపీ గారు కూడా ఎరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవాలి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళే పెద్ద దిక్కు కాబట్టి హెల్మెట్ను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందు గురించే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనం ఎంతో ఒకటే జననం ఒకేసారి చనిపోతాం కాబట్టి మన రోడ్డు ప్రమాదంలో కూడా ఎవరు కూడా మరణము గురి కావద్దనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఓన్లీ మేము పోలీస్ వాళ్ళంటే చైతన్యపరచడం కూడా మా యొక్క ఉద్దేశము. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడు కూడా విత్ యూ ఫర్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఈ హెల్మెట్ బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా మా
అవుతున్నాయి. అందులో ఎక్కువ 2 వీలర్ వెహికల్స్ ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగి 2 వీలర్ రైడర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. మరియు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఈ హెల్మెట్ బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే మన మల్కాజ్గిరి రావాలని ఆదేశాల మీద ఈ హెల్మెట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్లు 2 వీలర్ రైడర్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అట్లే గాయాలు కూడా పాలవుతున్నారు. అయితే మనము ఎప్పుడు చలాన్ వేయడమే కాదు, వాళ్ళ ప్రాణాలను కాపాడడం కూడా మా బాధ్యతగా మేము తీసుకొని ఈ హెల్మెట్ బ్యాంకులు పెట్టాము. ఈ హెల్మెట్ బ్యాంక్స్ ఒకటి గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒకటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈరోజు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఏం చేస్తామంటే రోడ్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళకు హెల్మెట్ మళ్ళీ వాళ్ళ హెల్మెట్ కొనుక్కొని మన దగ్గరకు వచ్చి వాళ్ళు మా హెల్మెట్ మాకు ఇచ్చి వెళ్ళిపోతారు. దాన్ని శానిటైజ్ చేసి మళ్ళీ పెట్టి మేము అట్లే వాడుతుంటాము. ఈ 24 అవర్స్ కూడా ఇది పనిచేస్తుంటుంది. ఎప్పటి వరకు అంటే అందరూ కూడా 100% అవేర్నెస్ రావాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడము భారంగా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ హెల్మెట్ బ్యాంకులు అనేవి ఉంచుతాము. ఎందుకంటే వాళ్ళ జీవితము ఎంత విలువైనది అనేది వాళ్ళకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, పిల్లలు ఎదురు చూస్తుంటారు, భార్య ఎదురు చూస్తుంటారు. ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే సందేశం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా ఉన్న విలన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి. అందరు కూడా అవేర్నెస్ రావాలని హెల్మెట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఏసీపీ గారు అండ్ ఏసీపీ శంకర్రాజు గారు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మా స్టాఫ్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు.